మండనా అయిందండి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వల్ల ఒడిశా ఉత్తరాంధ్ర తీరం మీదుగా ఈ అల్పపీడనం దాటే నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపుతోంది. అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని, అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని చెప్పి ఇప్పటికే వాతావరణ కేంద్రంలో ఉన్నటువంటి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే పలు జిల్లాలకి రెడ్, ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో వర్ష బీభత్సం నమోదయ్యే అవకాశం ఉంది. వాతావరణ కేంద్రం దగ్గర మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి. ప్రవీణ్, ఓవర్ టు యు. ఎస్ విజయచంద్రిక, ఈ రోజు రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో విపరీతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు, అలాగే పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఇప్పటికే స్కూల్స్ అన్ని కూడా సెలవుల్లో ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది రేపు ఎల్లుండి. అలాగే జిహెచ్ఎంసీ ఏరియాలో హాఫ్ డే స్కూల్స్ అన్ని కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఐటీ సెక్టర్ అందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని చెప్పేసి హైడ్రా అధికారులు, పోలీసు అధికారులు సూచించారు. సో మధ్యాహ్నం నుంచి కూడా హెవీ స్పెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దాదాపుగా సిటీలో 10 సెంటీమీటర్లకు వర్షం పడుతుందని చెప్పేసి కూడా మనకి అలర్ట్స్ జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎంతెంత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది, ఎక్కడెక్కడ ఏ జిల్లాకి ఏ అలర్ట్స్ ఇచ్చారో మనతో మాట్లాడేందుకు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. సో ఈ రోజు రేపు ప్రభావంతో దొండి ప్రభావంతో బంగాళ అల్పపీడన ప్రభావంతో విపరీతంగా వర్షాలని చెప్తున్నారు. సో సిటీలో ఎలా ఉంది, ఏ జిల్లాలకి అలర్ట్స్ ఇచ్చారు? రానున్న 72 గంటలు కూడా మనకి రాష్ట్రం అంతటా కూడా విస్తారంగా అయితే వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు రేపు కూడా విస్తారంగా మాత్రం చాలా చోట్ల ఈరోజు రెడ్ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇటు సిటీ ఇంకా చూసుకున్నట్లయితే తూర్పు తెలంగాణ జిల్లాల్లో కొన్ని జిల్లాలకు సుమారు రెడ్ హెచ్చరికలు కూడా కొన్ని జిల్లాలకు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు ఉదయం 5:30 గంటలకు బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అనేది ఏర్పడడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే వాయువ్య దిశగా, పశ్చిమ వాయువ్య దిశగా బంగాళాఖాతంలో కదులుతూ ఇటు దక్షిణ ఒడిశా తీరం గుండాను, ఇటు ఉత్తర ఆంధ్ర తీరం గుండాను ఇది కదలాడుతూ ఉంది. ప్రస్తుతం ఇది రానున్న 24 గంటలు మరింత బలం చెందే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ రోజు రేపు కూడా తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా విస్తారంగా అయితే వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. ఏ జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్స్ ఉంది సార్? సుమారు 13 జిల్లాలకు మనం వార్నింగ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. నిన్న కూడా ఆల్మోస్ట్ సుమారు 5 జిల్లాలను ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా కొంచెం ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చేస్తూ నిన్న ఇచ్చినటువంటి జిల్లాలతో పాటు ఇంకొక 2-3 జిల్లాలను కూడా యాడ్ చేయడం జరిగింది. మహబూబాబాద్, వరంగల్, ఇంకా చూసుకున్నట్లయితే హనుమకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని జిల్లాలను కూడా అలా అప్రమత్తం చేయడం అనేది జరిగింది. సో ఈవెన్ సిటీ కన్సర్న్లో కూడా చూసుకున్నట్లయితే సుమారు ఆరెంజ్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం కూడా జరిగింది. అంటే నేను చూసుకుంటే వరంగల్ పూర్తిగా కూడా నీటమునిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక 2 మంత్రులు కూడా పర్యటిస్తూ ఉన్నారు వరంగల్ జిల్లాలో. సో ఈ రోజు కూడా వరంగల్కి భారీ హెచ్చరికలు జారీ చేశారు, రెడ్ అలర్ట్ ఇచ్చారు. సో ఏ టైంలో ఎంత వర్షపాతం నమోదవుతుందో అని చెప్పేసి భయంగా ఉన్నారు ఆ జిల్లా వాసులందరూ కూడా. వాళ్ళకి ఎలాంటి అలర్ట్స్ ఉన్నాయి? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈవెన్ రాష్ట్రం అంతటా కూడా విస్తారంగా అయితే వర్షాలు అనేవి కురుస్తున్నాయి. చూసుకున్నట్లయితే వాతావరణ సూచికలు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇటు అల్పపీడనంతో పాటు ఉపరితల చక్రవాకం దీనికి అనుసంధానంగా, అలాగే చూసుకున్నట్లయితే తూర్పు పశ్చిమ ద్రోణి కూడా వీటన్నీ కూడా సమ్మేళనంగా ఒక విధంగా రాష్ట్రానికి ఎక్కువ మోతాదులో వర్షాన్ని అనేవి చేకూర్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇటు తూర్పు తెలంగాణ జిల్లాల్లోనూ ఇటు మధ్యస్థ జిల్లాల్లో కూడా ఈ యొక్క హెచ్చరికలు అనేవి కొనసాగుతున్నాయి. అంటే ఎంత రెయిన్ఫాల్ పడే అవకాశం ఉంది? సిటీలో కూడా దాదాపు 10 సెంటీమీటర్లు అని చెప్తా ఉన్నారు. సో ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎక్కడైతే రెడ్ హెచ్చరికలు అనేవి
అనేవి జారీ చేసామో అక్కడ కనుక చూసుకున్నట్లయితే సుమారు మనకి 22 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదవుతుంది. ఎక్కడైతే ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసామో అక్కడ మాత్రం సుమారు 7 సెంటీమీటర్ల నుంచి సుమారు 20 సెంటీమీటర్ల వరకు కూడా అత్యంత భారీ వర్షాలు, కొన్ని చోట్ల అధిక భారీ వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు అనగానే 1 సెంటీమీటర్ నుంచి 7 సెంటీమీటర్ల వరకు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. సో ఇదే విజయచంద్రిక, దాదాపుగా 22 సెంటీమీటర్ల పైగా రెడ్ అలర్ట్స్ ఇచ్చినటువంటి జిల్లాల్లో వర్షపాతం నమోదయ్యే అవకాశం అని చెప్తున్నారు. ఇప్పటికే వరంగల్ జిల్లా కావచ్చు, యాదాద్రి భువనగిరి, ఈ జిల్లాలన్నీ కూడా అతలాకుతమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 20 సెంటీమీటర్ల పైగా కూడా వర్షపాతం నమోదవుతుందని చెప్పేసి అక్కడ ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్స్ జారీ చేశారు. అలాగే ఆరెంజ్ అలర్ట్స్ కూడా దాదాపుగా 10 జిల్లాలకు పైగా కూడా ఇచ్చారు. సో 10 జిల్లాల్లో కూడా 10 సెంటీమీటర్ల నుంచి 15 సెంటీమీటర్ల వరకు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. సిటీలో కూడా దాదాపుగా హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకి, మేడ్చల్, అలాగే సంగారెడ్డి జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్స్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ జిల్లాల్లో కూడా 10 నుంచి 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా అలర్ట్స్ జారీ చేశారు. ఈ రోజు సాయంత్రం నుంచి హెవీ స్పెల్స్ ఉంటాయని చెప్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించి మనం 2-3 సెంటీమీటర్లు పడితేనే రోడ్లన్నీ కూడా జలమయమై చెరువులు తడిపిస్తూ ఉంటాయి. కానీ ఇప్పటికే చెరువులన్నీ నిండిపోయాయి, జంట జలాశయాలు నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఓ పక్క వికారాబాద్, తాండూర్, పరిగి అటువంటి అనంతగిరి హిల్స్ నుంచి పెద్ద ఎత్తున వరద ప్రవాహం జంట జలాశయాల్లోకి చేరుతా ఉంది. మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. బ్రిడ్జి ఆనుకొని అలాగే అవుటర్ సర్వీస్ రోడ్లన్నీ కూడా మూసివేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయాయి. సో సిటీలో ఆల్రెడీ వర్షం స్టార్ట్ అయిపోయింది. ఫ్లైఓవర్ల మీద కూడా నీరు నిలిచిపోయినటువంటి పరిస్థితి మనం ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాం. సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రతి మున్సిపల్ ఆఫీస్లో కావచ్చు, సర్కిల్ ఆఫీస్లో కావచ్చు, జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో కావచ్చు, హైడ్రా సెంటర్స్లో కావచ్చు, అన్ని కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఇచ్చారు. సో ప్రజలు ఎవరికి ఎటువంటి అవసరం ఉన్నా కూడా ఆ టోల్ ఫ్రీ నెంబర్లకి ఫోన్ చేయాల్సిందిగా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అవసరమైతే తప్ప బయటకు రావద్దు. ఎందుకంటే మధ్యాహ్నం దాకా స్కూల్స్ అన్ని కూడా సెలవులు ఇచ్చారు కాబట్టి మధ్యాహ్నం 2 పూట బడులు కాబట్టి పిల్లలందరూ కూడా ఇంటికి చేరుకున్న తర్వాత ఈవినింగ్ ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు అని చెప్పేసి పోలీసు అధికారులు, అటు హైడ్రా సిబ్బంది కావచ్చు, జిహెచ్ఎంసీ మాన్సూన్ డిజాస్టర్ మీద అందరూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. చంద్రిక, థ్యాంక్ యూ ప్రవీణ్.